తెలంగాణ సీఎం కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018 సాధారణ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ పిటిషన్ దాఖలవడంతో కేసీఆర్ ఎన్నికల కమిషన్తో పాటు మరో 14 మందికి నోటీసులు జారీ అయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. థ్యాంక్ యూ రఘు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో నోటీసులు జారీ చేసింది. అయితే 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి దాఖలైన పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టడం జరిగింది. ప్రధానంగా గజ్వేల్కి చెందిన శ్రీనివాస్ అనే ఒక ఓటరు కేసీఆర్ పై పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పి ఆ పిటిషన్ లో ఆరోపించడం జరిగింది. ఆయనపై 64 క్రిమినల్ కేసులు ఉంటే కేవలం 4 మాత్రమే ఉన్నట్లు చూపించారని అందులో పేర్కొనడం జరిగింది. అఫిడవిట్ లో తప్పుడు వివరాలు పొందుపరచడం వల్లే సీఎం కేసీఆర్ ని ఎమ్మెల్యేగా అనర్హవేటుగా వేయాలని చెప్పి కూడా పిటిషన్ దానిలో కోరడం జరిగింది. అయితే దీన్ని పూర్తిగా విచారించిన తర్వాత హైకోర్టు కూడా సీఎం కేసీఆర్ తో పాటు దాదాపు రిటైర్డ్ అధికారులు కూడా నోటీసులు జారీ చేసే పరిస్థితి నెలకొంది. 4 వారాల్లో పూర్తిగా వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టు అటు సీఎం కేసీఆర్ తో పాటు ఎన్నికల రిటైర్డ్ అధికారి కూడా ఆదేశాలు అయితే జారీ చేసే పరిస్థితి నెలకొంది. పూర్తిగా మరో 4 వారాల తర్వాత విచారణ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రైట్ రమేష్, దీనిపై అంటే అటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా స్పందించే అవకాశం కనబడుతోంది? సో ప్రస్తుతం ఎటువంటి కర్తవ్యం తన ముందు ఉంది? ఖచ్చితంగా రఘు, ఈ కేసీఆర్ పై ఏదైతే అఫిడవిట్ లో తప్పుడు అయితే 64 కేసులు ఉంటే కేవలం 4 కేసులు మాత్రమే చూపించిన నేపథ్యంలో అయితే మొదటి అఫిడవిట్ లో ఉన్నాయని తర్వాత సెకండ్ అఫిడవిట్ లో పూర్తిగా ఆ కేసులకు సంబంధించిన వివరాలు కూడా జత చేశామని చెప్పి కూడా చెప్పడం వచ్చే పరిస్థితి అయితే నెలకొన్నట్టు తెలుస్తుంది. అటు హైకోర్టుకు అయితే పూర్తిగా సెకండ్ అఫిడవిట్ లో ఏదైతే కేసులకు సంబంధించిన వివరాల్లో దాన్ని అఫిడవిట్ లో కూడా హైకోర్టులో సమర్పించే అవకాశం ఉంది. ఆ రోజు ఏదైతే రిటైర్డ్ అధికారి రిటైర్డ్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో పరిశీలించారా లేదా అనే కూడా హైకోర్టు కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరియు 4 వారాల తర్వాత ఎలాంటి సమాధానాలు ఇస్తారో, తర్వాత ఎలాంటి లేఖపూర్వక వివరాలు కూడా పూర్తిగా లేఖపూర్వకంగా ఎలాంటి వివరాలు కూడా హైకోర్టు కూడా ఇచ్చే అవకాశం ఉన్నది తెలుస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా 4 వారాల్లో వివరాలు అని చెప్పి అటు ప్రతివాదులకు కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ 4 వారాల వరకు తర్వాత పూర్తిగా అఫిడవిట్ లో ఏమేమి జత చేస్తామని కూడా పూర్తి వివరాలు కూడా హైకోర్టు కూడా సమర్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్.